పోయి వాగ్దానం వచ్చి నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి ఈరోజు నా వల్ల ఏం కాదు, సూపర్ 6 కాదు, డక్అవుట్, ఇదేందండి? అందుకని నేను చెప్తున్నాను, ఏం శ్వేతపత్రం అంటారు దీన్ని, సాకుపత్రం అంటారు. ఇది ఎట్లుందంటే, నాకు 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద ఆయన మైసూరారెడ్డి గారు ఉన్నారు కదా, మైసూరారెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు. ఏమనంటే, మేమేమన్నా చెప్తే కథ చెప్పినారు అంటారనమాట. ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి, మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే, ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు. మీదేమంటారంటే ఇది మాది ఒకవేళ కథ అయితే మీదేమంటారు? ఇది మోసం కథ కాదు, మోసం కాదు, పచ్చి మోసం కాదు. ఇది ఏమన్నా తెలిసిన మైసూరారెడ్డి గారు ఇదే ప్రకారంగా 2014లో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మైసూరారెడ్డి గారు నాకు అన్నారనమాట. ఏమని, ఇది మన కొండారెడ్డి బుర్జు కథ ఉన్నట్లుంది అని. ఏమి అంకల్ ఇది కొండారెడ్డి బుర్జు కథ అంటే, ఒక పైల్వాన్ వచ్చి నేను కొండారెడ్డి బుర్జు, కర్నూలులో కొండారెడ్డి బుర్జు ఉంది, ఎవరన్నా కర్నూలు బయట తెలుస్తుంది, ఎత్తుతాను అని అంటారంట. అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడయ్యా అంటే, ఏమైనా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా ఎత్తుదామని మనం సహకరిద్దాంలే అంటే, 1 సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ, చికెను, మటను అన్ని రకాలు పెట్టి చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది ఇంకా రా ఎత్తుదుర్రా అంటే, రా మీరందరూ దాన్ని ఎత్తండి, నా భుజం మీద పెట్టండి, నేను మోస్తా అంట. అంతేకాదు ఇది కూడా సేమ్. ఇన్ని స్కీములు పెట్టి సంపదని అన్ని ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు. ఏందో చెప్తారు. శ్రీలంక కంట్రీ మీకు తెలియదండి ఆ రోజు శ్రీలంక అని? అంటే మీరు ఇంత అనుభవం ఉండేతోలో మీకు తెలియదు ఆ రోజు శ్రీలంక అని? అంటే ఏదైతే వాగ్దానాలు చేసినామో, పూర్తి చేసినామో ఆ రోజు మీకు తెలియదా రాబడి ఎంత ఉంటుందని? అంటే మీకు తెలుసు కదా, రాబడి ఎంత ఉందో మీకు తెలుసు, మీకు ఖర్చు ఎంత అవుతుందో మీకు తెలుసు, ఎంతమంది ఉండారో మీకు తెలుసు. మీరు ఫస్ట్ టైం కాదు కదా. ఎంత అన్యాయంగా అండి. దీనికి మళ్ళీ డేటా అంటారు. ఏమనంటే డేటా, ఏమి డేటానో ఏమో కానీ చాలా ఇది కాక ఫస్ట్ పేజ్లోనే ఏమంటారు తెలుసునా? అసలు ఏదది, అన్సైంటిఫిక్, అన్జస్ట్, ఇర్రేషనల్ సిస్టమ్ స్టేట్ బైఫర్కేషన్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ పీపుల్. అంటే చాలా అన్యాయంగా విభజన జరిగింది. అవునా? ఆ రోజు మీరు ఎందుకంటే లెటర్లు ఇచ్చినారు విభజన చేయమని చెప్పి? మీకు అనుభవం ఉంది కదా, 2014 ముందనే మీరు అనుభవజ్ఞులు కదా, 2 సార్లు ముఖ్యమంత్రి కదా, ఎందుకు ఇచ్చినారండి లెటరు విభజన చేయమని చెప్పి? ఆ రోజు తెలీదా విభజన అని అన్సైంటిఫిక్ అని? అంటే ఎంత అన్యాయంగా అసలు ఏదన్నా కానీ. వాస్తవానికి నేను మరొకసారి కూడా రిపీట్ చేస్తున్నా, అసలు ఎన్ని రకాల పవర్ సెక్టర్, ఇంకా పవర్ సెక్టర్ది చెప్తే ఇంకా చాలా టైం పడుతుంది, మళ్ళీ ఇంకోసారి చెప్తా పవర్ సెక్టర్ కూడా. అసలు పవర్ సెక్టర్లో నిజం చెప్పాలంటే వాళ్ళు చేసిన దానికి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాళ్ళు టీడీపీ ప్రభుత్వము పవర్ సెక్టర్కు, విద్యుత్ సెక్టర్కు 13,255 కోట్లు ప్రభుత్వం నుంచి పేమెంట్ సపోర్ట్ ఇస్తే, వైసీపీ ప్రభుత్వము 47,800 కోట్లు ఇచ్చింది, 3 అంతలు. కానీ విద్యుత్ సెక్టరు వాళ్ళకు తెలుసునంట, తెలియదంట పరిపాలన. ఏముందండి, ఉండేది లేనట్లు, లేనిది ఉన్నట్లు రాసేదానికి సహకరిస్తుంటే అందరూ. యాక్చువల్ నాది ఇంకోటి, నా సొంత అభిప్రాయం చెప్పమంటారా ఫ్రీగా? ఇద్దరండి, రాజకీయం కరెక్ట్గా జరగాల, పరిపాలన జరగాలంటే పబ్లిక్ చాలా ఇంపార్టెంట్, మీడియా కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీడియా ఉండేది ఉన్నట్లు ఎంతో కొంత రాసుకుంటూ పోతారో, రాజకీయ నాయకుడు కూడా భయపడతాడు, కరెక్టివ్ మెజర్ తీసుకుంటాడు. ఎప్పుడైతే మీడియా లేనిది ఉన్నట్లు, ఉండేది లేనట్లు రాసుకుంటూ పోతారో, రాజకీయ నాయకునికి ఎఫెక్ట్ ఏమంటే నేను చెప్పినంత నడిచిపోతుంది అనే కాన్ఫిడెన్స్ పోయి ఇట్లాంటి తప్పులు జరుగుతాయి. యాక్చువల్గా మీడియా చాలామంది కరెక్ట్గా ఉంటే అది బలము, కానీ మనం కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అది బలహీనత. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా, అయ్యా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంతో అన్వేషణతో ఉన్నారు అందరూ. ఎప్పుడెప్పుడు అమ్మఒడి 15 ఎంప్లాయీస్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ మీరు రకరకాల వాగ్దానాలు ఇస్తే ఎక్కడ అని. అసలు మహిళలంతా వెయిట్ చేస్తున్నారు. 18 ఏళ్ళు నిండుతుండాయి, 19 నుంచి నెలకు 15 రావాలా, ఎక్కడ? వృద్ధులందరూ 60 ఏళ్ళ నుంచి ముందర 50కే, ఎక్కడ? అసలు నిరుద్యోగులందరూ కూడా నెల ఎక్కడ? పిల్లలందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమంది, ఇవన్నీ వెయిట్ చేస్తున్నారండి. మీరు ఒక్కటి కూడా కాకుండా అసలు సూపర్ 6 బై డక్అవుట్ అని ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్ అని చెప్పి ఇదంతా మీరు ప్రియాంబుల్ మాది ఎత్తేసేదానికి ప్రియాంబుల్ మాది పెడితే ప్రజలంతా అమాయకులండి. దయచేసి వద్దండి. మేము కష్టపడినట్లు మీరు కూడా కష్టపడండి. ఎంతో ఆలోచనతోనే, మీరు మేధావులు కదా, ఎంతో ఆలోచనతోనే వాగ్దానాలు చేసినారు. దయచేసి ఆ వాగ్దానాలంతా అట్ ద ఎర్లియస్ట్ కంప్లీట్ చేసేటట్లు చూడండి.
ఒకటండి, ఒకవేళ ఏదన్నా ప్లెడ్జ్ అంటూ చేసింటే వాళ్ళ ఆధారాలతోనే పెట్టింటారు కదా కదా. నేనైతే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ ప్లెడ్జింగ్ డాక్యుమెంట్స్. ఆధారం ఉండే పెట్టింటారు, ఆధారం లేకుండా ఎందుకు పెడతారు వాళ్ళు? వాళ్ళైనా కూడా అంత పూర్తి అన్యాయంగా ఆధారం లేకుండా పెట్టారు. జనరల్గా ఓటన్ అకౌంట్ అనేది లిమిటెడ్ పీరియడ్, 1 నెల 2 నెలలు పెడతారు. ఎందుకంటే అది కూడా ఓటన్ అకౌంట్ ఎందుకు వచ్చిందంటే, కేంద్ర బడ్జెట్ ఎప్పుడు కూడా ఫిబ్రవరిలో మొదలైతే యాక్చువల్ అప్రోప్రియేషన్ మార్చ్ తర్వాత జరుగుతుంది. అయితే మార్చ్ ఏప్రిల్ నెలలో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జీతాలు అట్లాంటి ఏదైతే మన కమిటెడ్ అండ్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ ఉందో ఆ ఎక్స్పెండిచర్ వరకు చేసుకునే దానికి ఓటన్ అకౌంట్. అయితే ఫ్రెష్ స్కీమ్స్, న్యూ స్కీమ్స్ ఓటన్ అకౌంట్లో పెట్టి జనరల్గా ఓటన్ అకౌంట్ అవసరం లేదు. 2019లో మేము వచ్చినప్పుడు ఇమీడియట్గా పెట్టేస్తాం కదా. కోవిడ్ అప్పుడు కూడా పెట్టినాం కదా షార్ట్ ఓటన్ అకౌంట్. కోవిడ్ అప్పుడు వెరీ షార్ట్. హైదరాబాద్ అనేది ఎట్లంటే ఒక కేంద్ర మన సెంట్రలైజ్డ్ ఏరియా. హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ హెల్త్ కేర్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు అందరం ఇక్కడికి వస్తుంటాం అనమాట. పర్సనల్ రీజన్స్ ఇంకోటి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంటాం అనమాట. అక్కడ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఈరోజు విజయవాడకు పోయి పెట్టలేక ఇక్కడ పెట్టినాము. ఏదంటారు? ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టేదానికి 1.5 సంవత్సరము హైదరాబాద్లో ఉండేదానికి తేడా ఉంది కదండి. ఇప్పుడు ఈరోజు అర్జెంటుగా పోయి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేదానికి మనకు హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్ అనుకోండి, హెల్త్ రీజన్స్ అనుకోండి, ఎన్నో ఉంటాయి. వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నేను 2 days వెయిట్ చేయలేను కదా పోయేదా. ఏదంటారు? అందుకనే 98% ఇంచుమించు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసినాము. ఆ మిగిలిన 1-2 అదొకటి, అది కూడా సిపిఎస్ కంప్లీట్ చేయలేదు. సిపిఎస్ విధానాన్ని జిపిఎస్ విధానం అని చెప్పి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము దాన్ని డిజైన్ చేసినామో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా యావత్ దేశానికే అదే ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలు ఉందన్నమాట. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదంటే మీరు చూస్తున్నారు కదా పరిస్థితులు అక్కడ. అది మీరు అసెంబ్లీకి పోయి అక్కడ పోయితే తెలుస్తుంది అనమాట పరిస్థితులు ఎట్లుంటాయని. ఏం పరిస్థితులు అంటే ఏం పరిస్థితులు అని మనం ఇక్కడ నుంచి కూర్చుంటే ఎట్లయితుంది, అక్కడ పోతే తెలుస్తుంది. గడిచిన ప్రభుత్వం ఎట్లా నడిపింది ప్రభుత్వాన్ని, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేసిన దాన్ని ఆధారంగా కొత్త ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి మీరు వదిలిందే ఉందండి. మీరు మద్యపానం వచ్చే రెవెన్యూ అంతా కూడా రానున్న 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు టార్గెట్ కావాలి. వెయిట్ ప్రభుత్వ ఆస్తులు కూడా మీరు ప్రభుత్వ ఒకటి వినండి అమ్మా, చెప్తా. ఇప్పుడు మీరు ప్లెడ్జ్ చేసిన కాదు, 2,50,000 కోట్ల బడ్జెట్ యావరేజ్ తీసుకుంటే 5 సంవత్సరాల మీద 12,50,000 అవుతుంది. ప్లెడ్జ్ చేసినది 250 కోట్లు సరేనా. 12,50,000 కోట్ల బడ్జెట్ మీద 250 కోట్లు ప్లెడ్జ్ చేసి ఉండేది. అదొకటి. రెండో పాయింట్ ఏదైతే మీరు చెప్పినారో మద్యపానం మీద ఇది ఒరిజినల్ ఇన్కమ్ కాదు. ఏదైతే ప్రైవేటు రీటైల్ వ్యాపారస్తులు అమ్మవలసిన రేటు కంటే కూడా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారో అది మాత్రమే చేసినారు తప్ప ఒకవేళ ప్రైవేట్కి నడిపింటే ఆ డబ్బులు వచ్చేటివే కాదు.